మూడు ముళ్ళు వేయించుకుని 7 అడుగులు నడిచి జీవితాంతం నీతోనే ఉంటానని మాటిచ్చి తన భర్తకు 6 అడుగుల గొయ్యి రెడీ చేసిందో భార్య. ఈమె పేరు పూనం. ఈమెకు మీరట్ సూరజ్ కుంజ్ లోని పశు వైద్యశాలలో 4th క్లాస్ ఉద్యోగిగా పనిచేస్తున్న నరేంద్రతో 12 ఏళ్ల క్రితమే పెళ్లైంది. ప్రస్తుతం వీరికి 10 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉన్న 2 పిల్లలున్నారు. పెళ్లైన తర్వాత భార్యాభర్తలిద్దరూ లల్లాపురా న్యూ బస్తీ టీపీ నగర్ లో ఉన్నారు. అప్పటి నుండి అక్కడే ఉంటూ నరేంద్ర తన డ్యూటీకి వెళ్లి వచ్చేవాడు. అయితే ఇక్కడ నరేంద్ర గురించి మాట్లాడుకుంటే అతను పుట్టుగుడ్డి. ఈ నరేంద్ర తండ్రి పేరు చంద్రం. కొడుకు పుట్టగానే పుట్టుగుడ్డివాడని తెలిసి అతను కొడుకుని కాదనుకోలేదు. నీకు కళ్ళు లేకపోయినా నీ కాళ్ల మీద నువ్వు నిలబడాలని ప్రోత్సహించాడు. తండ్రి సపోర్ట్ తో నరేంద్ర అధైర్యపడకుండా పశు వైద్యశాలలో ఓ చిన్న ఉద్యోగం సంపాదించాడు. అది ప్రభుత్వ ఉద్యోగం కావటంతో ఆర్థికంగా కొంత నిలదొక్కున్నాడు. అయితే ఆ ప్రాసెస్ మొత్తం జరిగేలోపే తండ్రి చంద్రం చనిపోయాడు. అతను చనిపోయాక ఫ్యామిలీ బంధువుల సాయంతో నరేంద్ర ఈ పూనంని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి ముందే పూనంకి నరేంద్రకు కళ్ళు కనిపించవని తెలుసు. అన్ని తెలిసే నరేంద్రను కళ్ళు లేకపోతేనేమి అతన్ని పెళ్లాడి నా కళ్ళతో అతనికి ప్రపంచాన్ని చూపిస్తా అంటూ నరేంద్రను పెళ్లాడింది. అయితే పూనం పైకి నరేంద్రని ఇష్టంగానే పెళ్లి చేసుకున్నట్లు బిల్డప్ ఇచ్చినా ఆమె తన మనసుని పూర్తిగా భర్త సొంతం చేయలేదు. కారణం ఆమె నరేంద్ర గుడ్డివాడని తెలిసినా అతని వెనుక ఉన్న ప్రభుత్వ ఉద్యోగం చూడటమే. అతన్ని చేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుందని చేసుకుంది. అందుకే నరేంద్రని పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాక అసలు ఆట మొదలు పెట్టింది. కళ్ళు లేని భర్తతో రోజుకొక కబడ్డీ ఆట ఆడేసింది పూనం. భర్త నచ్చకపోతే బాయ్ ఫ్రెండ్ స్కీమ్ కరువు అన్న టైప్ లో తన ప్రాంతంలోనే ఉంటున్న ధీరజ్ అనే వ్యక్తితో ఎఫైర్ మొదలు పెట్టింది. ఈ ధీరజ్ కి కూడా పెళ్లైంది. అలా పెళ్లిపోయిన ఈ జంట మళ్లీ ప్రేమలో పడ్డారు. మరి ప్రేమలో పడ్డాక పాపానికి శ్రీకారం చుట్టాలిగా అని ఓ రోజు తన ప్రియుడిని ఇంటికే రమ్మంది పూనం. అది తన భర్త ఇంట్లో ఉన్నప్పుడే. అనుమానం వస్తుందేమో నీ భర్తకి అని ప్రియుడన్నా, నా పతికి ఏమైనా కళ్ళు కనపడతాయా, అతను నిన్ను చూసి అనుమానించటానికి అంది. లాజిక్ కరెక్టే అన్న ప్రియుడు పూనం ఇంటికి వెళ్లాడు. ఆమెతో కాసేపు స్పెండ్ చేశాడు. కానీ ఆమెతో ఎప్పుడూ మాట్లాడలేదు. ఆ మాటకొస్తే ఈ ధీరజ్ ఎప్పుడు ప్రియురాలింటికి వెళ్లినా పెద్దగా మాట్లాడేవాడు కాదు. ఎందుకంటే నరేంద్ర ఇంట్లో ఉండగానే అతను ఒక్కోసారి పూనం కోసం వెళ్లేవాడు. నరేంద్రకు కళ్ళు మాత్రమే కనిపించవు, చెవులు బాగానే వినిపిస్తాయి కదా. అందుకే ఎక్కడ ప్రియురాలతో మాట్లాడుతుంటే ఆ మాటలు నరేంద్ర చెవిన పడి అతనికి అనుమానం వస్తుందో అని ధీరజ్ పెద్దగా ప్రియురాలి ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడేవాడు కాదు. కానీ అలా ఎంత జాగ్రత్త పడ్డా నరేంద్రకు పూనం ప్రవర్తనపై అనుమానం వచ్చింది. నరేంద్ర ఇంట్లో ఉండగానే ఇప్పుడే వస్తా అంటూ అతన్ని ఓ చోట కూర్చోబెట్టి సడన్ గా మాయమైపోయి బెడ్రూమ్ లో ప్రియుడి దగ్గర ప్రత్యక్షమయ్యేది. అయితే తనకు డ్యూటీకి వెళ్లే టైం అవుతున్నా భార్య తనను కూర్చోబెట్టి తనకు కావలసినవన్నీ రెడీ చేయకుండా మాయమైపోవటంతో నరేంద్ర పూనం అంటూ ఆమె కోసం ఇల్లంతా వెతికేవాడు. ఆ ప్రాసెస్ లోనే ఓసారి అతనికి చిన్నగా ఓ మగస్వరం వినిపించింది. దీంతో అతని చెవులు వెంటనే అలర్ట్ అయిపోయాయి. తన ఇంట్లో తనకు తెలియకుండా మరో మగాడు ఉండటం ఏంటి, అసలు ఈ పూనం ఉన్నట్లుండి ఎక్కడికి వెళ్ళింది అని అనుకున్నాడు. పైగా అలా 1-2 సార్లు కాదు, లెక్కలేనన్ని సార్లు అలాంటి అనుభవాలు జరిగాయి. దీంతో నరేంద్రకు పూనంపై డౌట్ మొదలయ్యి, ఇంట్లో నాకు తెలియకుండా నువ్వు ఏదో చేస్తున్నావు, అది నాకు తెలిసిన రోజున నీ సంగతి చెప్తా అని వార్నింగ్ ఇచ్చాడు. అయితే భర్తవన్నీ బెదిరింపులే, కళ్ళు లేకుండా నా కామకథలను ఎలా చూసి తెలుసుకుంటాడులే అనుకుంది భార్య. కానీ నరేంద్ర మాత్రం నాకు కళ్ళు లేకపోయినా నా చుట్టూ ఏం జరుగుతుందో నేను తెలుసుకోగలను అంటూ కొంతకాలం భార్య ప్రవర్తనని అప్పుడప్పుడు చిన్నగా వినిపించే ఆ మగస్వరాన్ని విని తన భార్య తప్పు చేస్తుందని తెలుసుకున్నాడు. కానీ అది తెలుసుకోవడానికి నరేంద్రకు చాలా కాలం పట్టింది. భార్య గురించి తెలిసిన దగ్గర నుండి నరేంద్ర ఆమె ప్రతి మూమెంట్ ని గమనిస్తూ అనుమానం వచ్చినప్పుడల్లా ఆమెతో గొడవ పడేవాడు. కానీ ఎన్ని గొడవలు, ఆఖరికి యుద్ధాలే జరిగినా తన ప్రియుడితో శృంగార యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టలేనంది పూనం. అందుకే భర్త తనతో ఎంతలా గొడవ పడ్డా తన ప్రియుడిని మాత్రం వదలలేదు. పైగా కళ్ళు కనపడని నీతో నాకు పోటీ ఏంటి, నువ్వు ఎంత ట్రై చేసినా నన్ను ఆపలేవంటూ రెచ్చిపోయి భర్తతో కబాడీ ఆడేసుకుంది. భర్తకు అనుమానం వచ్చి తన దగ్గరకు వచ్చి తనను తన ప్రియుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేలోపు ప్రియుడిని ఇంట్లో నుండి పంపేసేది. అలా భర్తతో ఆట మొదలు పెట్టి ప్రతిసారి తనే గెలిచేది. అయితే అలా గెలిచిన ప్రతిసారి భార్యతో గొడవ పడేవాడు నరేంద్ర. నాకు కళ్ళు లేవని నన్ను మోసం చేస్తున్నావు, కానీ నీ మోసం గురించి నాకు మొత్తం తెలుసు, కానీ నిన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోలేను అనే కదా ఇలా బరి తెగించావని పూనంని తిట్టేవాడు. అయితే అప్పటికే 5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ 5 ఏళ్లలో పూనం ప్రియుడికి బాగా కనెక్ట్ అయిపోయి భర్తతో తన కనెక్షన్ కంప్లీట్ గా కట్ చేసుకోవాలి అనుకుంది. నరేంద్రకు తన ఎఫైర్ గురించి మొత్తం తెలిసి ఆమెతో తరచుగా గొడవలు పడుతూ ఉండటంతో అదంతా ఆమెకు చిరాగ్గా అనిపించి ఈ గుడ్డి భర్త నాకు అవసరమా, పైగా రోజు అతనితో గొడవ పడుతూ నా ప్రియుడితో నేను హ్యాపీగా ఉండలేకపోతున్నా అనుకుంది. అదే విషయాన్ని ప్రియుడికి కూడా చెప్పింది. నా భర్త వల్ల నాకు మనశ్శాంతి లేదు, అతనికి కళ్ళు లేకపోయినా మిగిలినవన్నీ బాగానే పనిచేస్తున్నాయి, సూక్ష్మ జ్ఞానం అయితే దండిగా ఉంది, కళ్ళు లేని వారికి ఆ జ్ఞానం ఎక్కువగా ఉంటుందేమో, అందుకే వాళ్ళకి కళ్ళు కనపడకపోయినా తమ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోగలరు. అది నా భర్తను చూశాకే తెలిసింది. మన గురించి నా భర్తకు అర్థమైపోయి నాతో గొడవ పడి తప్పు చేయొద్దని సతాయిస్తున్నాడని ఆ సన్నాయి రకం సతాయింపు నేను భరించలేనంది.
అయితే చంపేయి అన్నాడు ప్రియుడు. సీరియస్ గానే అంటున్నావా అంది. జోక్ చేసే మూడ్లో లేనన్నాడు. చంపటం అంటే కష్టమేమో అంది. రోజు భర్తతో కబడ్డీ ఆడుకుంటున్న నీకు చంపటం పెద్ద కష్టమేం కాదన్నాడు. పైగా నీ భర్తను చంపితే మనకు 2 రకాలుగా బెనిఫిట్స్ అన్నాడు. ఏంటో చెప్పమంది ఆత్రంగా. నీ భర్త చనిపోతే డిపెండెంట్ కోటాలో అతని ఉద్యోగం నువ్వు కొట్టేయొచ్చన్నాడు. ఆ తర్వాత మనిద్దరం పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవచ్చన్నాడు. ఆ 2 బెనిఫిట్స్ వినగానే పూనగం వచ్చిన దానిలా ఊగిపోయింది. అయితే వేసేయటమే కరెక్ట్ అంది. కాకపోతే మనిద్దరం కాకుండా వేరే వాళ్లతో నా భర్తను చంపిద్దాం. వాళ్ళు అడిగినంత డబ్బిద్దాం. ముందు వాళ్ళని రెడీ చెయ్యంది. సరే అంటూ ధీరజ్ ఓ 2 రోజుల తర్వాత చంద్, అమర్దీప్ అనే 2 వ్యక్తులను కలిశాడు. కూడా ప్రియురాలను కూడా తీసుకువెళ్లాడు. ఇద్దరు ఆ ఇద్దరికి నరేంద్రను చంపేయాలని అతని ఫోటో చూపించారు. ఆ ఫోటో చూసిన వాళ్ళు ఇంతకీ ఇతనెవరని అడిగారు. నా భర్త అంది పూనం. అది విన్నవారు అయితే ఇది పతిని పైకి పంపే మర్డర్ స్కెచ్ నా అంటూ 80,000 ఇస్తే ఎవరినైనా చంపేస్తామన్నారు. ఎవరెవరినో చంపితే నాకెందుకు, నా భర్తనే చంపాలి అంటూ అప్పటికప్పుడే 20,000 రూపాయలను వాళ్ళ చేతుల్లో పెట్టి పనయ్యాక మిగిలిన బ్యాలెన్స్ క్లియర్ చేస్తానంది. సరే అంటూ ఆ డబ్బు తీసుకుని డేట్ చెప్తే నీ భర్తకు స్పాట్ పెడతామన్నారిద్దరు. సరే వెయిట్ చేయండి, ఛాన్స్ చూసుకుని మీకు ఇన్ఫార్మ్ చేస్తా రెడీగా ఉండమంది. అలా డీల్ మాట్లాడాక పూనం ఇంటికి వచ్చేసింది. వచ్చిన దగ్గర నుండి భర్తను చంపించే అవకాశం ఎలా వస్తుందా అని ఎదురు చూసింది. ఆ ఎదురు చూపులోనే కోట్ల కలలు కనింది. తన భర్తను చంపాక అతని ఉద్యోగం తనకే వచ్చినట్లు, ఆ ఉద్యోగంతో డబ్బు సంపాదిస్తూ కోరుకున్న తన ప్రియుణ్ణి పెళ్లాడినట్లు కలలు కనింది. నీ కలలు నిజం కాకపోయినా నీకు అవకాశం అన్నట్లు ఓ రోజు భర్తను చంపించే ఛాన్స్ పూనంకి వచ్చింది. అది ఏప్రిల్ 22. ఆ రోజు భర్త నరేంద్ర రేపు పేపాలో ఉండే తన సోదరి ఇంటికి వెళ్తూ తన భార్యకు చెప్పాడు. అది వినగానే టపీమంటూ పూనంకి ఐడియా వచ్చి వెంటనే ప్రియుడికి ఫోన్ కొట్టింది. నా భర్త ఈ రోజు తన సోదరి ఇంటికి వెళ్తున్నాడు. అతనికి ఎలాగో కళ్ళు కనిపించవు కాబట్టి నువ్వే ఓ ఆటో తీసుకుని మా ఇంటికి వచ్చి నా భర్తను ఆటోలో ఎక్కించుకొని స్పాట్ సెలెక్ట్ చేసుకుని ఆ ఇద్దరితో కలిసి నరేంద్రను చంపేయమంది. ప్లాన్ బాగుంది, ఇప్పుడే అమలు చేస్తా అంటూ తను అడ్వాన్స్ ఇచ్చిన ఇద్దరిని అలర్ట్ చేసి మీరిద్దరూ బోలాగార్ దగ్గర వెయిట్ చేయండి, నేను అక్కడికే నరేంద్రను తీసుకుని వస్తానని చెప్పాడు. ఇది ఇలా ఉండగా అనుకున్నట్లుగానే సోదరి ఇంటికి వెళ్ళడానికి రెడీ అయిపోయాడు నరేంద్ర. అయితే అతనికి కళ్ళు కనిపించవు కాబట్టి ఓ ఆటో మాట్లాడుకొని అందులోనే అతను సోదరి ఇంటికి వెళ్తాడు. ఈ నరేంద్ర ఎక్కడికి వెళ్లాలన్నా ఎక్కువగా అలాగే చేస్తాడు. మరి దూర ప్రయాణం అయితే తప్ప దగ్గర వాటికి అలానే వెళ్లేవాడు. దాన్ని అవకాశంగా తీసుకుంది పూనం. నీ సోదరి ఇంటికి వెళ్ళడానికి నేను ఆటో కూడా రెడీగా పెట్టా, ఇంటి ముందే ఆటో ఉంది, ఇక నీదే ఆలస్యం పోవటానికి అంటూ భర్తను ఆటోలో కూర్చోబెట్టి ప్రియుడికి సైగ చేసి పని ముగించమంది. పాపం కళ్ళు లేని కారణంగా భార్య కుట్రను చూడలేకపోయాడు నరేంద్ర. అందుకే గుడ్డిగా అతని ఆటోలో వెళ్లిపోయాడు. అలా ధీరజ్ ఆటోని బోలాగాల్ కు తెచ్చి అక్కడ ఉన్న చెరువు దగ్గరకు ఆటోని తీసుకువెళ్లాడు. అప్పటికే ఆ ఇద్దరు కూడా అక్కడే నరేంద్రను చంపాలని ఎదురు చూస్తున్నారు. ధీరజ్ రాగానే బలవంతంగా నరేంద్రను ఆటోలో నుండి బయటకు లాక్కొచ్చారు. ఆ చెరువులో నరేంద్రను ముంచి చంపేయాలన్నది వారి ప్లాన్. అందుకే నరేంద్రని అక్కడికి తీసుకువెళ్లి బలవంతంగా అతని ముఖాన్ని నీళ్లలో ముంచేశారు. దీంతో ఊపిరాడక నరేంద్ర చనిపోయాడు. చనిపోయాక అతని శవాన్ని ఒడ్డున పడేశారు. చూసేవారికి నరేంద్రకు కళ్ళు లేని కారణంగా నీళ్లలో పడి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని అందరూ అనుకునేలా చెయ్యాలని అలా చేశారు. అయితే నీ భర్తను చంపేశాం, మన లైన్స్ అన్ని క్లియర్ అయ్యాయని ప్రియుడు చెప్పగానే తమ ప్లాన్ లో భాగంగానే అవునా అంటూ పూనం ఏడుపు రాకపోయినా దాన్ని బెదిరించి మరీ ఏడుస్తూ పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. నా భర్త నిన్న ఊరికని బయలుదేరాడు, కానీ అటు ఊరికి వెళ్ళలేదు, ఇటు ఇంటికి రాలేదు, మధ్యలో ఎక్కడో మిస్ అయిపోయాడు. అందుకే మీరు పూనుకొని మిస్ అయిపోయిన నా భర్తను తెచ్చి నా ముందు పెట్టాలని కేసు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నరేంద్ర కోసం వెతుకుతూ ఉండగా వారికి అతని శవం దొరికింది. విషయం నరేంద్ర ఫ్యామిలీకి పూనంకి చెప్పి శవ పరీక్ష చేయించగా నరేంద్రది హత్య అని తేలింది. అయితే అప్పటిదాకా ఈ పూనం పోలీసుల దగ్గర నా భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయాడంటూ కలరింగ్ ఇచ్చి రిపోర్ట్ లో అతనిది హత్య అని తేలటంతో రూట్ మార్చి నా భర్తను నా అత్త ఫ్యామిలీనే చంపేశారంటూ అక్కడే ఉన్న వాళ్లతో గొడవ పెట్టుకుని హాస్పిటల్ మొత్తం రచ్చరచ్చ చేసింది. మా కొడుకుని మేమెందుకు చంపుకుంటాం అన్న వినిపించుకోలేదు పూనం. పూనకం వచ్చిన దానిలా వాళ్లపై పడింది. అక్కడే ఉన్న పోలీసులతో వాళ్ళని విచారిస్తే నిజాలన్నీ బయటకు వస్తాయంది. పూనం ఫైర్ చూసి ఆమె చెప్పిందంతా నిజమేనేమో అనుకున్నారు పోలీసులు కూడా. అయితే విచారణలో పూనం చెప్పినట్లుగా నరేంద్రని అతని ఫ్యామిలీ చంపలేదని తేలింది. దీంతో ఇక మిగిలింది అప్పటికే ఓవర్ యాక్షన్ చేస్తున్న పూనంనే కాబట్టి పోలీసుల డౌట్ పూనం మీదకి వెళ్ళింది. దీంతో ఆమెపై ఫుల్ గా కాన్సన్ట్రేట్ చేస్తూ ఆమె కాల్ డేటా మొత్తం బయటకు తీశారు. పైగా నరేంద్ర ఇంటి దగ్గర నుండి అతని శవం దొరికినంత వరకు ఉన్న 150కి పైగా సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించగా ఈ నరేంద్రతో కలిసి ధీరజ్ వెళ్లినట్లుగా స్పాట్ లో చందు, అమర్దీప్ లు కూడా కలిసినట్లుగా తేలింది. దీంతో వెంటనే చంద్, అమర్దీపులను పట్టుకుని అసలేం జరిగిందో, నరేంద్ర హత్యను ఎలా ప్లాన్ చేశారో చెప్పమన్నారు పోలీసులు. వారికి దొరికిపోవడంతో ఇద్దరు ప్లాన్ మొత్తం పూనందే అని,
ధీరజ్ డైరెక్షన్ తో ముగ్గురం కలిసి నరేంద్రను చంపేశామని చెప్పారు. ఈలోగా పూనం కాల్ లిస్ట్ మొత్తం చెక్ చేయడంతో ఆమె తన ప్రియుడితో నడిపిన ఎఫ్ఐఆర్ దగ్గర నుండి హత్యకు ప్లాన్ చేసింది మొత్తం తెలిసింది. ఇక ఆలస్యం ఎందుకని వెంటనే నటనలో మునిగిపోయిన పూనం ని పట్టుకొని తమ విచారణలో వాస్తవ ప్రపంచంలోకి తెచ్చారు. అప్పటికే ఇద్దరు దొరికిపోవడంతో నా భర్త ప్రభుత్వ ఉద్యోగం కోసమే అతన్ని చంపి ఆ జాబ్ కొట్టేసి ఆ తర్వాత నా ప్రియుడు ధీరజ్ ని పెళ్లాడి సెటిల్ అయిపోవాలని మా బంధానికి అడ్డుగా వచ్చి గొడవ పడుతున్న నా భర్త నరేంద్రను చంపించేశానంది. దానికి తన ప్రియుడితో పాటు ఆ ఇద్దరు హెల్ప్ చేశారని చెప్పింది. నేరం ఒప్పుకోవడంతో పోలీసులు నలుగురిని పట్టుకుని అరెస్ట్ చేశారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.